హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మా చిన్నోడు చెప్పాడు కదా మేము శ్రీశైలం వెళ్తామని. అవును, మా ఫ్యామిలీ అందరం కలిసి అయితే మేము శ్రీశైలంకి అయితే వెళ్తాము. మేము ఎప్పుడో చిన్న ఉన్నప్పుడు శ్రీశైలం వెళ్ళినమాట. మళ్ళీ ఇప్పుడు వెళ్తాము శ్రీశైలంకి అయితే. చాలా ఇయర్స్ అనుకోండి, ఇక చాలా ఇయర్స్ తర్వాత అయితే మేము శ్రీశైలంకి అయితే వెళ్తాము. మాకు చాలా బాగా అనిపించింది నిజంగా శ్రీశైలంకి వెళ్తా అంటే. అయితే మేమైతే మా ఫ్యామిలీ అందరం అక్కడ ఏమేమి చూసాము, ఎలా ఎంజాయ్ చేసాము, కొన్ని ప్లేసెస్ అయితే మిస్ అయిపోయాయి, ఏమనుకోకండి. కానీ ఉన్న దానిలో అయితే చూపిస్తాను. చాలా బాగా అయితే ఎంజాయ్ చేశాను. ఎండ్ వరకు చూడండి, ఈ వీడియో అయితే చాలా బాగా అనిపిస్తుంది. లెట్స్ గో మన శ్రీశైలం ట్రిప్. శ్రీశైలం కొండపైకి అయితే ఎక్కి వచ్చినాం. పెద్ద టాస్క్ అని చెప్పాలి, ఎందుకంటే ఒకటే రూట్ కాబట్టి కొంచెం మా వాళ్ళు అయితే భయపడ్డారు. ఒకటైతే డిసప్పాయింట్ అయ్యాను నేను, మా ఫ్యామిలీ. ఎందుకు అని అంటే డ్యామ్లో వాటర్ ఉంటే బాగుండే అనిపించింది, కానీ లేదు. ఎందుకంటే వర్షాకాలం మాత్రమే కాబట్టి ఆ వాటర్ అప్పుడే వచ్చుంటే బాగుండే అనిపించింది, వర్షాకాలమే. ఇక నెక్స్ట్ ప్లేస్ ఏంటిది అని అంటే సాక్షి గణపతి దేవాలయంకి అయితే వచ్చినాం. శ్రీశైలం వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఇక్కడ తప్పకుండా దర్శనం చేసుకొని అయితే వెళ్తారు. ఇక్కడ నుంచి అయితే మెయిన్ శ్రీశైలంకి అయితే 2 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఇక్కడ అర్చన చేయించుకుంటే సాక్షి గణపతి కైలాసంకి వెళ్ళి శివునికి పార్వతికి మనం వచ్చినామని అయితే సాక్ష్యం అయితే చెప్తాడు. అందుకనే టెంపుల్ లోపల వెళ్ళి మొత్తం చూసుకుంటే మాత్రం చాలా బాగుంది, పీస్ఫుల్గా చాలా బాగా అనిపించింది నాకైతే, నాకు నా ఫ్యామిలీకి అయితే. అంటే దేవుని కూడా దర్శనం చేసుకున్నాక మంచిగా అనిపించింది. తప్పకుండా అయితే ఇక్కడ దర్శనం అయితే చేసుకోండి. ఇక్కడైతే బయటికి వచ్చి అయితే గుంజీలు తీసుకున్నాము, అక్కడ ప్లేస్ లేదు కాబట్టి. టోటల్గా టెంపుల్ అంతా చూసుకుంటే అయితే నాకైతే చాలా బాగుంది. తప్పకుండా ఈ ప్లేస్ని అయితే విజిట్ చేయండి, సరేనా? నాకైతే బాగా నచ్చింది టెంపుల్ అయితే. ఇక నెక్స్ట్ అయితే మేమైతే శ్రీశైలం లోపలికి అయితే వచ్చినాము. ఇక ఎంట్రన్స్ కాడికి అయితే వచ్చేసినాము. ఇక శ్రీశైలంకి అయితే వచ్చినాము. మాకైతే ఎప్పుడెప్పుడు దేవుణ్ణి చూస్తామా అని అయితే అనిపించింది, ఎందుకంటే మేము ఎప్పుడూ 4 ఇయర్స్ ఉన్నప్పుడు వచ్చినాము, మళ్ళీ ఇప్పుడు వచ్చినాము. అందుకనే మేమైతే శ్రీశైలం అయితే చూడడానికి అయితే వచ్చినాము. చాలా బాగా అనిపించింది. చుట్టుపక్కల అంతా చూసుకుంటే అయితే వ్యూ అయినా సరే ఏదైనా సరే కానీ చాలా పీస్ఫుల్గా చాలా బాగుంది. కొండ పైన అయితే చాలా బాగా నచ్చింది నాకైతే. ఇక మేమైతే రూమ్స్ కాడికి అయితే వెళ్తాము. చూడండి చుట్టుపక్కలంతా వ్యూ అయితే చాలా బాగున్నది. శ్రీశైలంలో ఒక రూల్ అయితే ఉన్నది, ఏ క్యాస్ట్ వాళ్ళకి ఆ క్యాస్ట్ వాళ్ళకి మాత్రమే ఇక్కడ రూమ్స్ అయితే ఉంటాయండి. మేమైతే తెలుగు క్యాస్ట్ కాబట్టి మేము తెలుగు రూమ్స్ కాడికి అయితే వెళ్తాము. మాకైతే వెళ్ళి చూడాలి అక్కడ రూమ్స్ ఎలా ఉంటాయో. ఇదే మన తెలుగు రూమ్స్ అయితే ఇక్కడనే ప్రొవైడ్ చేశారు. మనమైతే లోపలికి వెళ్ళైతే చూద్దాము ఎలా ఉంది ఏంటిది అనేది. అయితే లోపలైతే మేమైతే ఫస్ట్ అయితే మా రూమ్కి అయితే ఒక కీ అయితే తీసుకున్నాము. ఒక్క రూమ్ వచ్చేసి అయితే 1200 అయితే తీసుకున్నాడు. అలాగే ఇక్కడనే అన్నం కూడా పెడతాడు అని చెప్పాడు మాకు. 12కి ఒకసారి పెడతా అన్నారు, మళ్ళీ నైట్ ఒకసారి 8కి పెడతా అని చెప్పిండు. అంటే ఆఫ్టర్నూన్ నైట్ మాత్రమే ఇక్కడ ఫుడ్ అయితే పెడతాడు మనకి. రూమ్
పెడతారు. మేమైతే చుట్టుపక్కల అయితే చూసుకుంటే అయితే రూమ్స్ అయితే చాలా బాగున్నాయి. చుట్టుపక్కల అంతా నీట్గా చాలానే బాగున్నది. ఇక రూమ్స్ కాడికి వస్తే మాత్రం పదండి ఒకసారి రూమ్స్ కాడికి అయితే వెళ్దాం మనము. మన రూమ్ కాడికి అయితే వచ్చినాము. చుట్టుపక్కల అయితే చాలా బాగున్నాయి, నీట్గా అయితే బాగున్నది. మా వాళ్ళు ఆల్రెడీ ఫస్టే వెళ్ళి డోర్ అయితే ఓపెన్ చేశారు. నేనైతే మీకు చూపిద్దామని. చూడండి రూమ్స్ అయితే చాలా బాగుంది. ఒక 2 ఫ్యామిలీస్ అయితే పడతారు, అంత పెద్దగా ఉన్నది. వీడియోలో అయితే చిన్నగా కనపడుతుంది కానీ ఇక వాష్రూమ్ కూడా నీట్గా క్లీన్గా అయితే చాలా బాగున్నది. మాకైతే రూమ్స్ అయితే బాగా నచ్చినాయి. 1200కి వర్త్ అని చెప్పచ్చు ఈ రూమ్ అయితే. చాలా అయితే బాగున్నది, మాకైతే నచ్చినాయి ఈ రూమ్స్ అయితే. ఇక అలాగే ఇక్కడ నేను చెప్పాను కదండి, అన్నం అయితే మనకు పెడతారు 8కి అని చెప్పాను కదా. ఇక్కడ మనకైతే ఒక సైరన్ అయితే వినపడుతుంది. అంటే అందరు రూమ్లోకి వెళ్ళి అయితే బయటికి వచ్చి ఇక్కడ ఒక టోకెన్ తీసుకొని అయితే మనమైతే లోపలికి అయితే వెళ్ళి అయితే అన్నం అయితే తినాలి. ఇక్కడ అన్నసత్రం టైప్ అనుకోండి. చూడడానికి అయితే నీట్గా చాలా బాగున్నది, మాకైతే నచ్చింది. ఇక ఇక్కడ ఇటు సైడ్ ఏమో హ్యాండ్ వాష్ అయితే ఉన్నది, హ్యాండ్ వాష్ చేసుకోండి. ఇక నెక్స్ట్ చుట్టుపక్కల అంతా చూసుకుంటే అయితే చాలా బాగున్నది. మాకైతే నీట్గా అయితే ఉంచిళ్ళు, అదైతే బాగా నచ్చింది. మనం బయట ఖర్చు పెట్టకుండా ఇలాగే రూమ్లలోనే ఫుడ్ అయితే ఈ విధానం అయితే నాకు చాలా బాగా నచ్చింది నిజంగా. ఎందుకంటే బయట మళ్ళీ రూమ్స్కే కాకుండా మళ్ళీ ఫుడ్కి కూడా మనీ వేస్ట్ అవుతాయి కాబట్టి ఇలా ఉంటే చాలా బాగున్నది. ఫుడ్ విషయానికి వస్తే కూడా చాలా బాగున్నది. ఇదైతే పార్ట్ 1. పార్ట్ 2 కోసం అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.